హలో మై యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్య వ్లాగ్స్. ఈరోజైతే నేను మరో కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. ఇదైతే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఏం లేదండి, ఈ రెసిపీ చాలా ఈజీ. మనమందరం శనగపప్పుతో ఇగురు చేసుకుంటాం కదా, ఆ శనగపప్పు కూరలోనే ఎండురేలు కోడిగుడ్లు వేసి అయితే చేసింది మా అమ్మ. ఇదైతే చాలా సంవత్సరాల క్రితం అయితే తిన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ట్రై చేసి నేను వండుకుని తిన్నాను. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ చేయడం పెద్ద కష్టమేమి కాదండి. ముందుగా మనం శనగపప్పును ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఎండు రొయ్యలు, కోడిగుడ్లు కూడా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన పోపులన్నీ వేసుకొని, పోపులన్నీ వేగాక ముందే ఉడకపెట్టుకున్న శనగపప్పు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు నీళ్ళు అందులో వేసి కాసేపు మరిగించి, తర్వాత ఎండు రొయ్యలు, కోడిగుడ్లు వేసి మూత పెట్టేస్తే సరండి, చాలా అంటే చాలా రుచికరమైన శనగపప్పు, ఎండు రొయ్యలు, కోడిగుడ్లు కూర తయారైపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్.